రిటైర్డ్ హెచ్ఎం గారు శ్రీనివాస్ గారు ఒక్కడే ఆ ప్రభుత్వాన్ని గురించిండు, ఇది కూడా ఒక్కడే తెస్తాడు, మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తా ఉన్నాను. అట్లా కాదు. ఒకటి ఇక్కడ మా సుదర్శన్ ఉన్నాడు. సుదర్శన్ నేను ఎప్పుడే చెప్తా ఉన్నా, మార్నింగ్ న్యూస్లో నాది ఒకరోజు కట్ చేసి నా ప్లేస్లో శ్రీనివాస్ గారిని తీసుకో. ఈ ప్రపంచం చూడాలి, ఆయన ఏం చెప్తుందో చెప్పని, ఓపెన్గా నీతో పాటు సేమ్ యాంకరింగ్ ఛాన్స్ ఇయ్యి, ఏం చెప్పాలనుకుంటుందో చెప్పని. ఓకే రైట్. ఇప్పుడే చెప్పినా ఒకరోజు మిమ్మల్ని వినిపించుకుంటాడు న్యూస్లో. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ఈ ప్రపంచానికి, బస్సులో బడిలో ఆడ ఇక్కడ చెప్తున్నావు కదా, ఆడ చెప్పినా అది పెద్ద బహిరంగ సభ. ప్రతిరోజు 1,00,000 మందితో బహిరంగ సభ పెట్టే కార్యక్రమం నేను రోజు చేసేది. నేను వార్తలు చదువుతున్నా అనుకుంటూ కాదు, నేను భావజాలాన్ని వ్యాప్తి చేసే కార్యక్రమం తీసుకున్నాను దాని ద్వారా. సరే, ఇక బీసీ అని ఎందుకు లేదు ఈ పార్టీలో? కీలకమైన ప్రశ్న. మొన్న ఒక ఆయన, నేను ఆఫీస్లో నుంచి ఈవినింగ్ టైంలో అయిపోయింది, ఆఫీస్ అయిపోయింది, ఇంటికి పోదామని బయటికి వెళ్తా ఉంటే రోడ్డుకు అవతల వైపు కారు ఆపి ఒక 5-6 ఇట్లా కండువాలు వేసుకొని నా దగ్గరికి పరుగున వచ్చింది. అంత పరుగున వచ్చింది కదా, నేను మళ్ళీ ఆఫీస్లో పోయి వాళ్ళని కూర్చోబెట్టి నేను సో సంఘం అన్నా అని చెప్పి చెప్తాను. వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను. తెలంగాణ రాష్ట్రంలో ఒక రెడ్డి ఆయన కానీ ఒక వెలమాయన కానీ ఇట్లా కండు వేసుకొని తిరిగిన వాళ్ళని చూసిన వాళ్ళు ఎప్పుడన్నా అని అడిగాను. లేదని చెప్పి చాలా ఇండెప్త్ అర్థం ఉంటుంది దాంట్లో. చూడండి, నువ్వు ఐడెంటిటీ కోసం తిరుగుతా ఉన్నావు అది వేసుకొని, ఐడెంటిటీ కోసం తిరుగుతున్నావు అది వేసుకొని. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఉండాల్సినంత బీసీ ఫ్లేవర్ ఉంది దీనికి. మా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అందులో రెడ్డి అనే పేరు ఎందుకు లేదని, బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ వెలమ అని ఎందుకు లేదని వాళ్ళు చేస్తారు కానీ మాకు చేయరాదా రాజకీయం? వాళ్ళకు వస్తారు కానీ మాకు రాదా? ఎట్లా చేయాలో తెలియదా మాకు? మేము బొక్కలేదు మెడలేసుకుంటాం, మా పని మేము చేసుకుంటూ పోతాం. లక్ష్యంలో తేడా లేదు, అక్షరాలు అటు ఇటు ఉన్న లక్ష్యంలో తేడా లేదు. కాబట్టి ఆ పదము, సపోజ్ నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడ సోదరు నాకు పొద్దున మెసేజ్ పెట్టారు, అన్నా మేము చేరొచ్చా మీ పార్టీలో? మీరు బీసీలే కదా ఎందుకు చేరరు అని అన్నారు. మేము బీసీలే ఎట్లా అన్నారు? గోదావరి దాటి అవతలకు పోతే లంబాడీలు బీసీలు, యువతలకు వస్తే ఎస్టీలు. మేము ఇక్కడ బీసీలం, గోదావరి దాటి అవతలకు పోతే ఎస్టీలం. ఇక్కడ ఉన్న మా శివగిరి రెడ్డి తుంగభద్ర దాటి కర్ణాటకకు పోతే బీసీ. నాకు ఒక జర్నలిస్ట్ సోదరుడు, బ్రాహ్మణ జర్నలిస్ట్ సోదరుడు ఫోన్ చేసిండు, మేము చేరొచ్చా మీ పార్టీలో? మేము బీసీలమే అన్నాడు. బ్రాహ్మణ క్యాస్ట్ అంటే బీసీఏ కదా అని చెప్పిన. అంటే నీవు లక్ష్యం విస్తృతమైన రాజకీయ ప్రయోజనం ఈ వర్గానికి ఇవ్వాలనుకున్నప్పుడు ఏ కిటికీని కూడా మూసి ఉంచకూడదు. నువ్వు ఏ కిటికీని కూడా మూసి ఉంచకూడదు. ఆఖరికి ఆ కిటికీ ద్వారా వచ్చి ఒక పావు కట్టెపులను వేసిపోతుందా తన గుడ్లు పెట్టడం కోసం. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ అనేటువంటి పదాన్ని మోయడానికి ఇష్టపడని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఫ్లేవర్ కొనసాగించడానికి ఇష్టపడని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇస్తేనే తల్లిదండ్రులు బిడ్డలు బతికిచ్చిరనేటువంటి భారతీయ జనతా పార్టీ, వీళ్ళందరూ
తెలంగాణ తల్లిని ఆత్మగౌరవాన్ని ఆర్బిట్ చౌరస్తా కాడ నడి చౌరస్తాలో వదిలిపెడితే ఆ తెలంగాణ అనే పదాన్ని మళ్ళీ భుజానికి ఎత్తుకొని ఆత్మగౌరవం అంతా ఎత్తుకు తీసుకుపోవాలని తెలంగాణ అనే పేరు పెట్టినాం. రాజ్యాధికారం అనేటువంటి మాటను ఏ వర్గాలకైతే రాజ్యాధికారం లేదో ఆ వర్గాలకు రాజ్యాధికారాన్ని తీసుకురావడం కోసం రాజ్యాధికార పార్టీ అని పెట్టినాము. ఈ పేరు పెట్టడం వెనుక చాలా విస్తృతమైనటువంటి ఆలోచన ఉంది. ఇది ఏ ఒక్కరికో పరిమితం చేసేది కాదు, ఇది సమాజ నిర్మాణం కోసం అనే సత్యాన్ని నిర్ణయించారు. ఇక వైద్యం గురించి కూడా ఒకటి రెండు మాటలు అడిగినారు శ్రీనివాస్ గారు. వైద్యం విషయంలో కూడా చెప్పిన తెలంగాణలో రేపటి ప్రభుత్వం మన ప్రభుత్వం పెట్టబోయే బడ్జెట్ 40% ప్లస్ బడ్జెట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ కోసమే. ఏ ఒక్క ప్రజలు కూడా తమ జేబుల్లోంచి రూపాయి తీసి వైద్యం కోసం ఖర్చు పెట్టకుండా కాపాడే బాధ్యత మాది. రెండోది, ఇక్కడ మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నడవనివ్వమని ఒక రెడ్డి గారు ఎంపీ గారు చెప్తారు. మునుగోడులో ఇంకొక రెడ్డి గారు ఎమ్మెల్యే గారు బెల్ట్ షాపులు పర్మిట్ షాపులు లేకుండా చేస్తా, వైన్స్ ఉండని కానీ అది లేకుండా చేస్తా అని ఇంకొక రెడ్డి గారు శపథం చేస్తా ఉంటారు. చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీతో ఎంతమంది జీవితాలు ఆగమవుతున్నాయో తెలియదు, కానీ అపోలో హాస్పిటల్ అపోలో ఫార్మసీతో నాశనమైన జీవితాలు లక్షల కొద్దినే నేను చూపిస్తాను. మద్యం అవైలబుల్, మద్యం దొరుకుతుంది కానీ పర్మిట్ రూమ్ లేదు. పర్మిట్ రూమ్ లేనప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంటికాడికి పోయి కొనుక్కొని పోయి తాగుతాడు. నువ్వు మొత్తమే మద్యం మానేస్తావు అనేటువంటి టాపిక్ కాదు. ఇటువంటి తలతిక్క స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వీళ్ళు ఓవైపు దోపిడీ చేస్తూనే దోపిడీ అరికడతామని తిరుగుతూ ఉంటారు అన్నట్టు. రేపు ఈ కార్పొరేట్ వైద్య దోపిడీ విధానం ఏదైతే ఉందో వాటిని కూకటి వేలతో బీకేస్తాం. ఇక చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తే జర బరువు తక్కువైతుంది కదా అనేది శ్రీనివాస్ సార్ మాట. సార్ అసలు చట్టసభలే బీసీలు ఏం చేస్తే నేను ఆ పనిలో ఉన్నా, వాళ్ళకి ఎంట్రన్సే లేకుండా చేస్తా, నేను వాళ్ళకి ఎంట్రన్సే లేకుండా చేస్తా అంటున్నాను. వాళ్ళకి ఎంట్రన్సే లేకుండా చేసే బాధ్యత నాది. ఇక బహిరంగ సభ పార్టీలు పెడితే చాలా పెద్దగా పెట్టాలంటారు. ఒక రాజకీయ పార్టీ ఒకరోజు బహిరంగ సభ పెట్టాలంటే కోట్ల రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి అంశం. కానీ తీన్మార్ మల్లన్న ఓ 5-10 ఏళ్ళ నుంచి రోజు బహిరంగ సభ పెడతానే ఉన్నాడు, ఆన్లైన్లో రోజు 1,00,000 మందితో పెడతానే ఉన్నాడు. ఇది ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాదు. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ లో రోజు 1,00,000 మందితో బహిరంగ సభనే నాడు. అంటే సమూహం అంతా ఒకప్పుడు బహిరంగ సభ అంటే బహిరంగంగా సమూహాన్ని తీసుకొచ్చి కూర్చునబెట్టి మైకుల ద్వారా వాళ్ళకు మన సందేశాన్ని ఇచ్చి పంపేటువంటి కార్యక్రమం. అల్టిమేట్ గోల్ అయినందులో సందేశాన్ని ఇచ్చి పంపడం. నువ్వు ఎక్కడి నుంచి ఇస్తా ఉన్నావు అనేది అనవసరం. నువ్వు ఆన్లైన్ ఇస్తున్నావు ఆఫ్లైన్ ఇస్తున్నావు అనేది కాదు. ఒకప్పుడు మీకు ఇంకా ఇండెప్త్గా అర్థం కావాలంటే, ఒకప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవాలంటే తిట్టుకోవాలంటే దమ్ముంటే గ్రామ పంచాయతీ కాడికి రా, లేకపోతే ఊరి చౌరస్తా కాడికి రా, చూసుకుందాం నువ్వా నేనా అని ఒకప్పుడు. ఇప్పుడు అట్లా కాదు. ఆన్లైన్లోకి రా దమ్ముంటే, వాట్సాప్లోకి రా దమ్ముంటే, ఫేస్బుక్లోకి రా దమ్ముంటే. సిస్టమ్ మారిన తర్వాత నువ్వు ఇంకా పనికిరాని బహిరంగ సభలు పెట్టి పైసలు ఖర్చు పెట్టి ఇది బుద్ధి తక్కువ చేసే కార్యక్రమం. మనం తెలివి కల్ల బీసీలం, బిగ్ క్లాస్ బీసీలం కాబట్టి మనము టెక్నాలజీని వాడుతా ఉన్నాము. రైట్. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా సంగతి. తెలంగాణ రాష్ట్రంలో
బీసీలకు 42% రిజర్వేషన్ ఇద్దామంటే రెడ్లు పోయి అడ్డం పడతా ఉన్నారు. కానీ వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటా ఉన్నారు. దీని సంగతి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు సరిపడా 10% సరిపడా ఓసీలు లేరు. వాళ్ళ మొత్తం జనాభానే 7.8, అందులో ఈడబ్ల్యూఎస్ కోటా పరిధిలోకి వచ్చేటోళ్ళు 1 or 1.5%. కాబట్టి ఈ 10% టు 1% తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక అలాగే మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.